నెల్లూరు జిల్లా కావలి శివారులో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఉదయగిరి కావలి ప్రధాన రహదారిపై నీటి కోసం రోడ్డు దాటుతున్న ఓ జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో జింకకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి కుప్పకూలింది. రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న జింకను గమనించిన స్థానిక కాలనీవాసులు వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఉదయాన్నే మార్నింగ్ అక్కడ ఉదయగిరి రోడ్లో గుర్తు తెలియని వెహికల్ వచ్చేసింది. అది కింద పడిపోయింది. అక్కడ స్థానికులు నాకు కాల్ చేసి ఫోన్ చేశారు. నేను అమ్మిడే అది స్పాట్కి నేను స్పందించి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయేటప్పుడు నేను లోకల్ పశువుల డాక్టర్ కూడా తీసుకుని వెళ్ళాను. అక్కడ ఇమీడియట్గా ఆయన ట్రీట్మెంట్ చేశాడు. ఇంజక్షన్లు అవి వాడాడు. పెనాయిల్ తోటి డస్ట్ అంతా క్లీన్ చేశాడు. అంతలోగా లోకల్ ఎస్ఐ గారు, టూ టౌన్ ఎస్ఐ గారు కూడా అక్కడికి వచ్చారు. సారు, డాక్టర్ గారు, మేము దాని పొజిషన్ చూసి డాక్టర్ గారు సలహా ఏంటంటే, మీరు ఇక్కడ వద్దు, మీ ఆఫీస్కి తీసుకుపోయి ఒక రూమ్లో దాన్ని సేఫ్గా పెట్టుకోండి, నేను అక్కడికి ఆఫీస్కి వచ్చి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, అది కోలుకుంటుంది, కోలుకున్న 2 days తర్వాత మనం అడవిలో వదులుకున్నామని డాక్టర్ గారు సలహా ఇచ్చాడు. డాక్టర్ గారి సలహాతోటి మా ఆఫీస్కి తీసుకొచ్చి దాన్ని ట్రీట్మెంట్ చూసుకుంటున్నాను.